బులెటిన్ టీటీడీ బోర్డు ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ఉద్యోగులకు ఇళ్ల స్థలాలు ఇవ్వడంతో పాటు వేతనాలు పెంచాలని బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ఫిబ్రవరిలో 2 రోజుల పాటు దేశవ్యాప్తంగా పీఠాధిపతులను ఆహ్వానించి సదస్సు నిర్వహించాలని సమావేశం నిర్ణయించింది. జీఆర్ స్వాముల వేతనాలు కూడా పెంచుతూ నిర్ణయం తీసుకుంది. టీటీడీ బోర్డు పాలక మండలి సమావేశం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. బోర్డు చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు. టీటీడీ ఉద్యోగులకు ఇళ్ల స్థలాలు, వేతనాల పెంపుపై శుభవార్త అందించారు. టీటీడీ ఉద్యోగులకు ఈ నెల 28న 3518 మందికి ఇంటి పట్టాలివ్వాలని నిర్ణయం తీసుకుంది. జనవరిలో మరో 1500 మందికి ఇంటి పట్టాలిస్తారు. రిటైర్డ్ ఉద్యోగులు తదితరుల కోసం మరో 350 ఎకరాలు 85 కోట్లతో ప్రభుత్వం నుంచి కొనుగోలు చేయాలన్న నిర్ణయానికి ఆమోదం తెలిపింది. ఇక శానిటేషన్ ఉద్యోగులకు, వర్క్ కాంట్రాక్ట్ ఉద్యోగులకు వేతనాలు పెంచాలని కూడా నిర్ణయం తీసుకుంది. పోర్టు కార్మికులకు వేతనాలు 10,000తో 28,000 నుండి 38,000కు పెంచాలని, వాహనం బ్యారర్లు, ఉగ్రాణం కార్మికులు స్కిల్ లేబర్గా గుర్తించి తగిన విధంగా వేతనాలు పెంచాలని కూడా నిర్ణయించింది. పెద్దజీయర్ మఠానికి, చిన్నజీయర్ మఠానికి, పెద్దజీయర్ స్వామి వ్యవస్థకి ప్రతి ఏటా 60 లక్షల రూపాయలు, చిన్నజీయర్ వ్యవస్థకి 40 లక్షల రూపాయలు అదనంగా పెంచి వాళ్లకు ఏ రకమైన ఇబ్బంది రాకుండా, అందులో పనిచేసేటువంటి ఉద్యోగస్తులకు అభద్రత లేకుండా చూడాలనేటువంటి నిర్ణయానికి వచ్చి ఇద్దరికి కలిపి 1 కోటి రూపాయలని ప్రతి ఏటా పెంచాలనేటువంటి నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. ఫిబ్రవరిలో 2 రోజుల పాటు దేశవ్యాప్తంగా పీఠాధిపతులను ఆహ్వానించి ప్రత్యేక సదస్సు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నట్టు బోర్డు చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు. కళ్యాణకట్టలో పీస్ రేడ్ బార్బర్ల వేతనాలు కనీసం 20,000 ఇవ్వాలన్న నిర్ణయానికి ఆమోదం తెలిపారు. తిరుపతిలో పాత సత్రాలు తొలగించి కొత్త అతిథి గృహాల నిర్మాణం టెండర్లకు ఆమోదం తెలిపింది. తిరుపతి పారిశుద్ధ్యం పనులు కోర్టు తుది తీర్పునకు లోబడి ఆమోదించాలని, జార్ఖండ్ రాష్ట్రంలో టీటీడీకిచ్చిన 100 ఎకరాల్లో వెంకటేశ్వర స్వామి ఆలయం నిర్మించాలని, చంద్రగిరిలో మూలస్థానం ఎల్లమ్మ ఆలయానికి అభివృద్ధి పనుల కోసం 2 కోట్లు కేటాయింపునకు ఆమోదం తెలిపారు. శ్రీనివాస దివ్య అనుగ్రహ యాగం చేసే భక్తులకు 300 రూపాయల ప్రత్యేక దర్శనం కల్పించాలని నిర్ణయం తీసుకుంది. శ్రీవారి ఆలయ పెద్దజిఆర్, చిన్నజిఆర్ మఠాలకు ప్రతి ఏటా ఇచ్చే ప్యాకేజ్కి మరో 1 కోటి రూపాయలు పెంచుతూ బోర్డు ఆమోదం తెలిపింది. పెద్దజిఆర్ మఠానికి 2 కోట్ల నుండి 2,60 లక్షలకు, చిన్నజిఆర్ మఠానికి 1,70 లక్షల నుండి 2,10 లక్షలకు పెంచాలని బోర్డు నిర్ణయం తీసుకుంది.